మున్సిపల్ ఎన్నికల ఫలితాలకి ముందే రాష్ట్రంలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లు జరుగుతుండగానే గెలుపుపై ధీమాగా ఉన్న అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి పార్టీలు. ఆదిలాబాద్ జిల్లాలోని బీజేపీ మున్సిపల్ అభ్యర్థులను నాగ్పూర్ కి తరలించారు నేతలు. మొత్తం 49 మంది కౌన్సిలర్ అభ్యర్థులను బస్సులో నాగ్పూర్ కి తీసుకువెళ్లారు. మరోవైపు మంచిర్యాలలోని బీజేపీ అభ్యర్థులను మహారాష్ట్రలోని తడోబాకి తరలించారు. ఇక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. రేపు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ రాగానే క్యాంపులకు అభ్యర్థులను పంపించనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక జరిగే 16వ తేదీన వారిని తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి పార్టీలు. రైట్, క్యాంపు రాజకీయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, బీజేపీ క్యాంపు రాజకీయాలపై అప్డేట్స్ ఏంటి? ఎన్నికలు నిన్న జరిగాయి. రేపు ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల విడుదల కంటే ముందే చాలా చోట్ల కూడా క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వాస్తవానికి ఎక్కడైతే మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు బీజేపీ బలంగా ఉందో కొన్ని చోట్ల హంగ్ ఏర్పడే పరిస్థితి ఉంది అనేటువంటి సర్వేలు ఇవన్నీ బయటికి రావడంతో క్యాంపు రాజకీయాలను అయితే బీజేపీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్కు సంబంధించిన ఎవరైతే బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారో వారిని మహారాష్ట్ర నాగపూర్కు తరలిస్తున్నారు. అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థులను కూడా తడోబా మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కూడా కొన్ని చోట్ల చర్చలు జరుపుతున్నాయి. చాలా చోట్ల కూడా ఎందుకంటే మున్సిపల్ పోరులో 3 పార్టీలు కూడా ప్రధానంగా పోటాపోటీగా కొట్లాడడం జరిగింది. ఎక్కడైనా హంగు వచ్చే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అభ్యర్థులు పార్టీల నుంచి జంపు కాకుండా ఉండేందుకు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈరోజు స్టార్ట్ అయినటువంటి క్యాంపు రాజకీయాలు 16వ తేదీ వరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ జరిగే టైం వరకు కూడా కొనసాగున్నాయి. ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఆయా జిల్లాలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి బీజేపీ కాస్త బలంగా ఉంది అనేటువంటి సర్వేలు కూడా రావడంతో ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోని కూడా కింది స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. సాయంత్రం వరకు మరికొన్ని చోట్ల నుంచి కూడా అభ్యర్థులను ఇటు మహారాష్ట్ర కానీ మనకు బార్డర్గా ఉన్నటువంటి కర్ణాటక తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు నాగపూర్, తడోబాకు సంబంధించి పలువురు అభ్యర్థులను తరలించారు. వారందరికీ అక్కడ రిసార్ట్లలో మొత్తంగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రక్రియ అయితే ఇప్పుడు ఫలితాలు విడుదలవ్వడము, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్కు ఎంపికకు సంబంధించి కూడా తీవ్ర ఉత్కంఠ రేపే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయ్యే నేపథ్యంలోనే ఇప్పటి నుంచే పార్టీలకు సంబంధించి క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేయడం పట్ల అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయినాయి. ఏ ప్రాంతాల్లో ఏ పార్టీకి ఎక్కువ శాతం మెజారిటీ ఉంది, ఎక్కడ హంగ్ ఏర్పడేటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎట్లా అభ్యర్థులు జారకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలనే దానిపైన కూడా ప్రధాన పార్టీలు అయితే ఫోకస్ పెట్టాయి. ఓవరాల్గానైతే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం 2 చోట్ల నుంచి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఒకరు నాగపూర్, మరొకరిని తడోబా అయితే తరలిస్తున్నారు. సాయంత్రం వరకు ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ రకమైనటువంటి క్యాంపు రాజకీయాలు పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మోనిత, ఆదిలాబాద్ మున్సిపాలిటీపై ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. నిన్న జరిగినటువంటి పోలింగ్లో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతను భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నట్టు మేము ఒక పూర్తి అంచనాకు వచ్చినాం. మేము పోలింగ్ బూత్లకు వెళ్ళినప్పుడు ఓటరు మహాశయులంతా కూడా చిరునవ్వు చిందిస్తూ ఈసారి మీదే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నామని బాహటంగా మాట్లాడారు. వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్కు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహకరిస్తూ ఉన్నదో
రాదనుకున్నటువంటి ఎయిర్పోర్టు, కాదనుకున్నటువంటి ఎయిర్పోర్టు ఆదిలాబాద్ ప్రజలకు నరేంద్ర మోడీ గారు మంజూరిచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ మీద దృష్టి పెట్టిండ్రు. బీజేపీ వల్లనే ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి సాధ్యమని, ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ బాగుపడాలి, పట్టణాలు బాగుపడాలి అని అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా నమ్మిండ్రు. కాబట్టే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మాకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 30 పై సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఆస్కారం.